చిగురాకు పిలిచింది రారమ్మని. నిజంగా నేనెంత అదృష్టవంతురాలండి. నా మీద మీరెంత ప్రాణం పెట్టుకోకపోతే నేను రావాలని ఈ హోమాన్ని జరిపిస్తారు. మీరు భర్తగా దొరకటం నా పూర్వజన్మ సుకృతం. సీత, నువ్వు నన్ను గుండెల్లో పెట్టుకున్నావు కాబట్టి నీ మీద నేను ప్రాణం పెట్టుకున్నాను. నీ ఎడబాటు గంటైనా సరే నాకు నరకప్రాయమే. అమ్మా సీతమ్మా, ఈ 3 రోజులు ఎక్కడున్నావమ్మా? అసలు నిన్ను ఎవరెత్తుకెళ్లారమ్మా? ఎవరెత్తుకెళ్తే ఏంటి, తిరిగొచ్చిందిగా, సంతోషించండి. తిరిగొచ్చిందిలే, కానీ 3 రోజులు ఎవరి దగ్గర ఉందో తెలియాలి కదా. మీరు అడిగితే మాత్రం ఎవరి దగ్గరుందో సీతమ్మ నోరు తెరిచి ఎలా చెప్పగలదు? అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తేనే పాడు చేసే పాడు సమాజం ఇది. అలాంటిది ఒక
మీ భార్యకి అండగా ఉండాలి. ఎందుకంటే తన మీద చెరగని ముద్ర పడింది. మీరే ధైర్యం చెప్పాలి. ఆపండి. ఒక ఆడపిల్ల 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తే పడిన కష్టం గురించి ఓదార్చాల్సింది పోయి ఇలా రాబద్దుల్లా మీద పడి మాటలతో పీకు తినడానికి మీరసలు మనుషులేనా? అదేంటి సీతమ్మ అలా అంటావు? నువ్వు క్షేమంగా తిరిగి రావాలని కోరుకొని కదా మేమంతా ఇక్కడికొచ్చింది. అలాంటప్పుడు 4 ధైర్యం కలిగే మాటల్ని చెప్పాలి కానీ నేనేదో చెడిపోయిందన్నట్టుగా అలా మాట్లాడతారేంటి? అంటే నువ్వు చెడిపో ఉండడం మంచిది కాదు. ఒక ఆడది 3 రోజులు ఎవడి దగ్గర ఉండి చెడిపోకుండా వచ్చింది అంటే నమ్మడానికి ఇదేమైనా పురాణ కాలమా, కలియుగం? సీతమ్మ నిగ్రహంగా ఉన్నా వాడెందుకు కూరుకుంటాడో? ఇక చాలా ఆపండి. నా భార్య ఎంత గొప్పదో నాకు తెలుసు. దయచేసి మీరెవరూ మాట్లాడద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా నోర్లను నువ్వు మూయించినంత మాత్రాన, మమ్మల్ని ఇక్కడి నుంచి నువ్వు పంపించినంత మాత్రాన నీ భార్య మీద పడ్డ మచ్చ మాసిపోతుందా? మీరు బయటకు వచ్చిన ప్రతిసారి ఎదురుపడిన ప్రతి ఒక్కొక్కళ్ళు మీ వైపు వేలెత్తి చూపిస్తారు. తలదించుకుని నడవడం తప్ప ఎంతమందికని మీరు సమాధానం చెప్పగలరు? ఏం కూసావరా? మా అన్నయ్య తలదించుకుని నడవాలా? మా వదిన చెడిపోయిందంటారా? చంపేస్తాను. నన్నంటే చంపుతావు. ఈ వార్త ప్రపంచం అంతా పాకింది. ఎంతమందిని చంపుతావయ్యా? మా వదిన గురించి ఎవరు చెడుగా మాట్లాడినా సరే వాళ్ళ నాలుక కోసేస్తాను. ఏం చేసినా నిజాన్నైతే కప్పిపెట్టలేరు కదా. మీరంతా మీ నోటిని అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. మీరిక బయలుదేరండి, వెళ్ళండి. చూడు రామరాజు, లోకులు పలు కాకులు, నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే నీ భార్య విషయంలో నువ్వు గుండె నిబ్బరంతో ఉండాలి. నీ భార్య ఏ తప్పు చేయలేదని నీ మనసు గుర్తెరిగి నడుచుకుంటే చాలు. సీతను నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఇలాంటి ఎన్ని అనుమానాలు, అవమానాలు ఎదురైనా తను ధైర్యంగా ఉండగలదు.
రా సీత. అన్నా, ఈ మధ్యకాలంలో మీరింత సంతోషంగా ఉండడం చూడలేదు. అనుకున్న ఆశ నెరవేరితే ఆనందానికి అవధులుండవు అని అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను గాని ఇప్పుడు స్వయంగా అనుభవిస్తుంటే అందులో మజా తెలుస్తుందిరా. సీత మీద మచ్చ వేయాలనుకున్నాను, వేశాను. ఈ ప్రపంచంతో ఊరి జనంతో పత్తిత అని ముద్ర వేయించాలనుకున్నాను. నాకే కష్టం లేకుండానే సీత దురదృష్టం నా అదృష్టం కలిసొచ్చి ఊరి జనం అక్కడే ఉండడం, తప్పుడు మనిషి అని మాటలనడం. నాకైతే చెవులకి చాలా ఇంపుగా ఉందిరా. నువ్వు సూపర్ అన్నా, అనుకున్నది సాధించావు. సీత పతనానికి ఇది ఆరంభం మాత్రమే. నేను సాధించాల్సింది ఇంకా ఉంది. ఊరి జనం మాటలతో సీత మీద పడిన మచ్చ ఆగిపోలేదు. సొంత కుటుంబం అనుమానించాలి, అసహించుకోవాలి, బయటకి గెంటయ్యాలి. వేరే దారి లేక సీత పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ల మీద పడి ఏడ్చి ఏడ్చి నేనే తప్పు చెయ్యలేదు అని నువ్వే నా కుటుంబానికి, ఈ ప్రపంచానికి చెప్పాలి రాజశేఖర్ అని నన్ను వేడుకోవాలి. అప్పుడే నా అహానికి శాంతి, నాకు తృప్తి. మేడం, మా వదిన ఇంటికి తిరిగి వచ్చేసింది మేడం. మంచి వార్త చెప్పారు. పోన్లేండి, నేను కూడా చాలా కంగారు పడ్డాను. సీత ఇంటికొచ్చేసిందిగా, అది చాలు. మేడం, మీరు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయ్యో, పర్వాలేదు బాబు, నా సపోర్ట్ మీకెప్పుడూ ఉంటుంది. నేను తీరిక చేసుకుని సీతతో మాట్లాడతాను. ఉంటాను బాబు. అలాగే మేడం. కానీ 3 రోజులు ఎవరి దగ్గర ఉందో తెలియాలి కదా.
అలాంటిది ఒక అందమైన ఆడపిల్ల 3 రాత్రులు ఎవడి చెంతనో ఉందంటే ఊరుకుంటారా? అంటే నువ్వు చెడిపోలేదా అమ్మా? సీతమ్మ నిగ్రహంగా ఉన్నా వాడెందుకు కూరుకుంటాడో? ఏం చేస్తున్నారమ్మ గారు? కనిపించట్లేదా? ఇల్లంతా శుద్ధి చేస్తున్నాను. ఈరోజు ఉదయం హోమం ఉందని చెప్పి నిన్న సాయంత్రమే ఇల్లంతా శుద్ధి చేశానండి. మళ్ళీ మీరెందుకు చేస్తున్నారు? హోమం చేసింది సీతక్క ఎక్కడుందో తిరిగి రావడానికి. దైవ కార్యం కాబట్టి శుద్ధి చేశారు. మరి మీరెందుకు చేస్తున్నట్టు? సీతక్క ఇంట్లో అడుగు పెట్టింది కదా, అందుకే శుద్ధి చేస్తున్నాను. నేను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం పూర్తయ్యాక నువ్వు ఆవు పంచకం తెచ్చి ఇల్లంతా చల్లు, సరేనా? ఏంటో మీరు చెప్పేది ఏం అర్థం అవట్లేదండి. అలాగే చల్తాలేండి. అన్నయ్య, మనం వంట త్వరగా పూర్తి చేయాలి. పాపం వదిన 2 రోజుల నుంచి ఏమన్నా తినిందో లేదో. తొందరగా పూర్తి చేయడమే కాదు, వదినికి ఇష్టమైన వంకాయ కర్రీ కూడా చేయాలి. వదినకి పప్పుచారంటే చాలా ఇష్టం రా, అది నేను చేస్తున్నాను. చూడన్నయ్య, మనం ముగ్గురం సీరియస్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వదినకి ఇష్టమైనవి చేయాలని మాత్రమే కాదు, ఇవన్నీ కొంచెమైనా వదిన తినగలిగేలా చేయాలి. అవునరా, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్క, పో అక్క, పోయి స్నానం చేసిరా. ఎందుకు? చెప్తున్నాను కదక్క, పోయి స్నానం చేసిరా.